సభా సరస్వతికి నమస్సుమాంజలి. ఈరోజు కొత్త శకానికి నాంది పలుకుతూ పొంగనూరు ప్రగతి పదంలో పరుగులు తీయించడానికి మొదటగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి 50 మంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి విచ్చేసినందుకు ముందుగా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముందుగా కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మంత్రివర్గ పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతోటి, ఎంపీ మిథున్ రెడ్డి గారి సూచనలతోటి సలహాలతోటి ఈ కౌన్సిల్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారి సందేశాన్ని పంపడం జరిగింది. ప్రజా అవసరాల్ని అనునిత్యం వార్డుల్లో గుర్తించి ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాల కల్పనలో ముందుండి ప్రజలతో మమేకమై ప్రజాపాలన ఎలా ఉండాలో మనందరికీ తెలిసిన రీతిగా పనిచేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు మీ అందరికీ శుభాశిష్యులను తెలియజేయమని చెప్పారు. కాబట్టి వారి తరఫున ఇక్కడ ఉన్న 50 మందికి కూడా శుభాశిష్యులు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ఎన్నికల సంఘ ఆదేశం మేరకు, జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు సభ్యులచే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని చేయడానికి, తదుపరి చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించడానికి, ఆ తదుపరి వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించడానికి గౌరవనీయులు మనందరికీ సుపరిచితులు, పొంగనూరు పట్టణంలో చాలా కాలం పనిచేసిన మంచి వ్యక్తిగా పేరుగాంచిన మంచి అధికారి, ప్రస్తుతం జిల్లా రెవెన్యూ అధికారిగా ఉన్నటువంటి మురళీ గారిని ప్రిసైడింగ్ ఆఫీసర్కి పంపించారు. స్వాగత సుమాంజలి సార్. మీ ఆధ్వర్యంలో మా నూతన కౌన్సిల్ ఏర్పాటు చేయబడుతోంది. సంతోషం సార్. అదేవిధంగా మన ప్రత్యేక అధికారి, ఇంతకాలం మనకు కౌన్సిల్ లేకపోతే మనకు ప్రత్యేక అధికారిగా ఉండి ఇక్కడ అందరికీ పరిచితులు, అందరికీ తలలో నాలుగుగా ఉండి ఎప్పటికప్పుడు కౌన్సిల్ ఇప్పుడు 31 మంది చైర్మన్ వైస్ చైర్మన్ చేసే కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద మోస్తూ ఒక్కరే తానే ప్రత్యేక అధికారిగా ఉంటూ మనకు ప్రత్యేక అధికారిగా సేవలు అందించినటువంటి గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మనకు పెద్దలుగా ఉంటూ ఈ కార్యక్రమం మొత్తాన్ని నడపడం కోసం ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దరెడ్డి గారికి, రామకృష్ణ గారికి, సుకారం గారికి, మా విభాగాధిపతులందరికీ, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలి. పోలీసు వారికి సహకరిస్తున్నందుకు వారికి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ముందుగా సభ్యులు అందరూ కూడా ప్రమాణ స్వీకారానికి సన్నద్ధం కావాలి. మీకు తెలుగు అక్షరమాల క్రమంలో మీ పేర్లు బట్టి ఒక్కొక్కరిని పిలుస్తారు. వారు పోడియం దగ్గరికి వచ్చి ప్రమాణ పత్రాన్ని చదివిన తర్వాత సారు ప్రమాణం చేయిస్తారు. అందరి దగ్గర చేసిన తర్వాత మీరు రిజిస్టర్లో సంతకం పెట్టి, అలాగే మీకు ఇవ్వబడే సర్టిఫికెట్ని, ఐడి కార్డును తీసుకొని మన ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు చేసే చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి అనుమతితోటి సభ్యుల ప్రమాణ స్వీకారానికి శ్రీకారం చుడుతున్నాం సార్. ముందుగా అలీం బాషా గారు వార్డు నెంబర్ 7 నుంచి అక్షరమాల క్రమంలో మొదట ఆతో స్టార్ట్ అయింది కాబట్టి అలీం బాషా గారు వార్డు నెంబర్ 7 వచ్చి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎస్ అలీం బాషాను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 7వ వార్డు సభ్యునైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధనిష్టలను కలిగి ఉందుననియు, భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుతున్నాననియు, నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధపూర్వకంగా నిర్వహించుతున్నాననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను.
ఒకటో వార్డు సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమునందు యథార్థమైన శ్రద్ధనిష్టలతో కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమాత్మను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకముగా నిర్వహిస్తునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీమతి ఎంఎస్ కమలమ్మ అని నేను మున్సిపల్ కౌన్సిలర్ యొక్క 5వ వార్డు సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానమున ఎడల యథార్థమైన శ్రద్ధనిష్టలను కలిగి ఉందనియు భారతదేశం యొక్క సార్వభౌమత మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించున్నాను. శ్రీమతి కె కాంతమ్మ అని నేను మున్సిపాలిటీ కౌన్సిల్ యొక్క 10వ వార్డు సభ్యురాలుగా శాసనం ద్వారా స్థాపించిన భారత సమాధానంగా యథానంగా శ్రద్ధనిష్టలతో కలిగి ఉండును. భారతదేశ యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతమును సమర్థించిన నేను చేపట్టిన కర్తవ్యములను శ్రద్ధపూర్వకంగా నిర్మిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్న సత్యనిష్టలతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు. కాళిదాసు అనే నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 16వ వార్డు సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమైన యథార్థమైన శ్రద్ధనిష్టలతో కలిగినందున కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహితునై దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రద్ధనిష్టలతో ప్రతిజ్ఞ చేయుతున్నాను. ఎం హిజర్ ఖాన్ అనే నేను మున్సిపల్ కౌన్సిలింగ్ యొక్క 22వ వార్డు సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం ఎడల యథార్థమైన శ్రద్ధానిష్టతలతో కలిగి ఉండునని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యానిష్టతతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 27 వార్డు సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉందని భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో
ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి కె గంగులమ్మ అను నేను మున్సిపల్ యొక్క 24వ వార్డు సభ్యులైనందున శాసనము ద్వారా స్థాపనమైన భారత సంవిధానమేడ యథార్థమైన శ్రద్ధనిష్టలను కలిగియుండునియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుగా నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించనియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. మున్సిపల్ కౌన్సిల్ తెలుగువాడ సభ్యులందరూ శాసన ద్వారా స్థాపితమైన భారత సంవిధానాల యథార్థమైన సిద్ధాంతం మరియు భారతదేశం యొక్క సార్వభౌమ మరియు అఖండత సంబంధించిన చేపట్టిన కర్తవ్య నిర్ధారణ నిర్వహించడం దైవశక్తిగా ప్రమాణం చేస్తున్నారు. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నారు. పెద్దిశెట్టి జయభారతి అను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 4వ వార్డు సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానమునెడ యథార్థమైన శ్రద్ధానిష్ఠులను కలిగించుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. పూల త్యాగరాజు అని నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 25వ వార్డు సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కె నటరాజ అను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 30వ వార్డు సభ్యుడైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్ఠులను కలిగి ఉందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. జె నరసింహులు అని నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 1వ వార్డు సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టిన కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుతున్నయో దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. I, Srimati P. Naimdar, having become 21st Ward member of the Council, Municipal Councillor, swear in the name of God, affirm that I will bear the truth and allegiance to the Constitution of India as by the law of established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge in the duty upon which I am about to enter. మున్సిపల్ కౌన్సిల్ యొక్క 29వ వార్డు సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానాన్ని యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు
అఖండతను సమర్థించిననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సి పద్మావతి అని నేను మున్సిపల్ కౌన్సిలర్ యొక్క 19వ వార్డు సభ్యురాలైనందున శాసనం ద్వారా అంకితమైన భారత విధానం యథార్థమైన శ్రద్ధనిష్టలు కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతయు మరియు అఖండతను సమర్థననియు నేను చేపట్టనున్న కార్యక్రమమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహిస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. 26వ వార్డు సభ్యులైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన సత్యనిష్టలు కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుదని నేను చేపట్టనున్న కార్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తుందని దైవ సాక్ష్యంగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టలతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. మరమాకల మనోహర్ అను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 15వ వార్డు సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం ఎడల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థతను నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తుందని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వి మమత అను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 3వ వార్డు సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. శ్రీ బిఎస్ మహమ్మద్ అర్షద్ అలీ నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 23వ వార్డు సభ్యుడైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధనిష్టలతో కలిగి ఉన్నందున భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థనీయు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించడానికి దేవసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. శ్రీమతి షేక్ మాండి కసీరునిసా అనే నేను మున్సిపల్ కౌన్సిలర్ యొక్క 13వ వార్డు సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నేను యథార్థమును శ్రద్ధానిష్టను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను శ్రద్ధనిష్టను నేను చేపట్టున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకముగా నిర్వహిస్తూ నన్ను దేవసాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీమతి యువకుమారి అను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 2వ వార్డు సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎండి రహమతుల్లా నేను మున్సిపల్ కౌన్సిలర్ యొక్క 11వ వార్డు సభ్యుడైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం శ్రద్ధనిష్టలతో కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్పించునని నేను చేపట్టనున్న కర్తవ్యాలను శ్రద్ధాపూర్వకంగా నిర్మించును దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎం రామకృష్ణ నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 8వ వార్డు సభ్యులైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శబ్దానిష్టలు కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించిననియో నేను చేపడుతున్న కార్యక్రమంలో శబ్దానిష్టలతో నిర్వహించిననియో దైవ సాక్షిగా ప్రమాణికం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. కె రాఘవేంద్రను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 28వ వార్డు కౌన్సిల్ సభ్యులైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం ఎడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందనియు భారతదేశ యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించున్ననియు నేను చేపట్టిన కర్తవ్యములను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించున్ననియు దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రద్ధానిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. శ్రీమతి జి రెడ్డమ్మ నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 17వ వార్డు సభ్యురాలైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండిననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థవంతననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించననియు దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. 18th Ward of the Municipal Council swear in the name of Allah affirm that I will bear true faith and allegiance to the Constitution of India as well as established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon the which I am about to enter. In this opportunity given to me, our Chief Minister, our Minister of Pediredi Ramchandra Reddy garu, thank you so much, sir. సిఆర్ లలిత నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 6వ వార్డు సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 12వ వార్డు సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించడానికి నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడానికి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బారిగడ్ సార్గా నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 9వ వార్డు సభ్యురాలను శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలతో కలిగి ఉందనియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించనియు నేను చేపట్టనున్న కార్యక్రమం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించనియు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యానిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీమతి డి సుప్రియ నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 14వ వార్డు సభ్యులైన శాసనం ద్వారా స్థాపితమైన భారత విధానం ఎడల యథార్థ శ్రద్ధనిష్టలు కలిగి ఉండనని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సామర్థ్యాలను చేపట్టాలని కర్తవ్యమును శ్రద్ధపూర్తిగా నిరూపిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టలతో ప్రతిజ్ఞ చేయుచున్నాను.
ఎవరైతే కొత్తగా నియమితమైన కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం ఇక్కడ పూర్తిగా నిర్వహించడం జరిగింది. తదుపరి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనం ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఎన్నుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫామ్ ఏ పంపించడం జరిగింది. కానీ మన గౌరవ మంత్రివర్యులు ఫామ్ బి ఇక్కడ ఉంటే సమర్థవంతమైన నాయకులు గుర్తించి వారికి బి ఫామ్ కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు అందరి సంవత్సరంలో ఆ బి ఫామ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. చైర్మన్ అభ్యర్థిగా గౌరవ మంత్రివర్యులు శ్రీ అలీం పాషా గారిని నామినేట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి ఇప్పుడు ఏదైతే రూల్స్ ప్రకారం ఉందో నమస్కారం. నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ వచ్చేటువంటి ప్రెసిడెంట్ ఆఫీసర్ తదుపరి వైస్ చైర్మన్ గారు ఎన్నిక. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫామ్ ఏ ఇవ్వడం జరిగింది. ఫామ్ ఏ కూడా ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రులు మరియు ఇక్కడ ఎవరైతే మనకు నియమించుకున్న అందరూ కూడా ఒక పేరును సూచించడం జరిగింది. వాళ్ళు కే నాగేంద్ర వారిని వైద్యంగా నాకు ప్రతిపాదించారు. కాబట్టి మీరు వారి యొక్క ప్రపోజల్ ఇప్పుడు మన పెద్ద మేరకు వైస్ చైర్మన్గా కె నాగేంద్ర గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. ఎస్ అలీం బాషాను నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్గా ఎన్నుకైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధనిష్ఠులను కలిగి ఉందుననియు భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుతున్నాననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించున్నాననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. అఖండతను సమర్థించిన
అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన స్పెషల్ ఆఫీసర్ మురళీ సార్ గారికి, అలాగే పెద్దరెడ్డన్న గారికి, నాగభూషణ గారికి, భాస్కరన్న గారికి, అలాగే మన కమిషనర్ వర్మ సార్ గారికి మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా మీద నమ్మకంతో ఈ ప్రభాకర్ సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నా మీద నమ్మకంతో ఈ నాకు పదవి ఇచ్చిన పెద్ద ఆయన గారికి మన సాయశక్తుల కష్టపడి వారికి మంచి పేరు తీసుకొని రావాలనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే